నల్గొండ జిల్లా దామరచర్ల మండలానికి చెందిన శివనాయక్ మానవత్వం చాటుకున్నాడు. శివనాయక్ మిర్యాలగూడ నియోజకవర్గంలో వృద్ధులకు, అనాథలకు, భిక్షాటకులకు దుప్పట్లు, పళ్ళు పంపిణీ చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. షాబునగర్ ఎస్సీ బాయ్స్ ఆనంద నిలయం హాస్టల్లో 30 మంది పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్ను, పెన్సిల్, క్యారం బోర్డ్ అందజేశారు. మిర్యాలగూడ బస్టాండ్లో వృద్ధులకు 50 మందికి పైగా దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు విద్యార్థి విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సురేష్, ప్రసాద్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. శివనాయక్ దామర్చల్ల ఈరోజు మన షాబ్నగర్లో ఇక్కడ ఆనంద నిలయంలో మన పిల్లలందరికీ పండ్లు, క్యారం బోర్డు, పెన్సిల్స్ ఇవన్నీ పంపిణీ చేయడం జరిగింది. పిల్లలను చూసి వాళ్ళకు సందర్భంలో వచ్చి మనోడు చూసి చేయాలని అనిపించి ఆయన వ్యక్తిగతంగా కొంత పైసలతో ఈ యొక్క కార్యక్రమం క్యారం బోర్డు అయితేంది, నోట్బుక్స్ అయితేంది, పళ్ళు అయితే పంపిణీ చేయడం జరిగింది. ఈ మంచి కార్యక్రమం తనకు ఎలాంటి ఆలోచన వచ్చినందుకు సోదరునికి శివనాయక్ మిర్యాలగూడ నియోజకవర్గంలో వృద్ధులకు, అనాథలకు, భిక్షాటకులకు దుప్పట్లు, పళ్ళు పంపిణీ చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. మిర్యాలగూడ బస్టాండ్లో వృద్ధులకు 50 మందికి పైగా దుప్పట్లు అందజేశారు. ఈరోజు మన మిర్యాలగూడ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో యాచకులు ఏదైతే దగ్గర ఉండి వాళ్ళ పరిస్థితి బాగాలేక అనారోగ్యంగా ఉంటే, ఎవరు లేని ముక్కు లేని స్థితిలో ఉంటే మనోళ్ళు మన శివనాయక్ దామర్చలకు చెందిన శివనాయక్ తమ్ముడు ఇంత మంచి గొప్ప ఆలోచన చేసి వాళ్ళకు చూసి స్మరించి అక్కడ కొంతమంది పడుకుంటుంటే వాళ్ళకు చూసి స్మరించి వాళ్ళకు సహాయం చేయాలనే మానవత దృక్పథంతో మంచి ఆలోచన చేసి తమ్ముడు వీళ్ళందరికీ దుప్పట్లు, అట్టిపళ్ళు పంపిణీ చేసినందుకు తమ్ముడికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇలాంటి వారికి ఇలాంటి కార్యక్రమాలు తమ్ముడు మరెన్నో చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి మంచి మానవత్వం కలిగిన మనుషులు సమాజానికి అంతే అవసరమని చెప్పి తమ్ముడు ఈ విధంగా చేసుకుంటూ అంచెలంచెల ముందుకు పోవాలని, తమ్ముడు ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.